ఎస్టీవీ ప్రేక్షకులందరికీ హాయ్ అండి. ఈరోజు మనం శశి విత్ సెలబ్రిటీ కార్యక్రమంలో మనం ఇంటర్వ్యూ చేసుకునే వ్యక్తి గంటా సురేష్. ఈ పేరుని మన మచిలీపట్నం సరౌండింగ్లో చాలామంది వినే ఉంటారు. గత కొంతకాలంగా కాపునాడు, మిరియాల కాపునాడు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటూ రీసెంట్గా కొంతకాలం నుంచి ఆ సంఘానికి దూరంగా ఉంటున్నాడు అనే ప్రజల నుంచి వాదన అనిపిస్తుంది. అసలు ఆ కాపు సంఘం పెట్టాలి కానీ కారణం ఏంటి, ఆ సంఘ నాయకుడిగా అతను సంఘానికి ఏం చేశాడు అనేది ఈరోజు ఈ చిట్ చాట్లో తెలుసుకుందాం. ఈరోజు మనం చేసుకునే ఇంటర్వ్యూ చాలా సూటిగా ఉంటుంది, సుత్తి లేకుండా. నిజాలు మాడుకుందాం, నిర్భయంగా మాడుకుందాం. దానికి మీరు రెడీనా? రెడీ. మిమ్మల్ని ఏ క్వశ్చన్స్ అయినా డైరెక్ట్గా అడగొచ్చా? అడగచ్చు. ఓకే. మొట్టమొదటిగా మిమ్మల్ని అడిగే క్వశ్చన్ ఏంటంటే, మీకు కొంచెం ఇబ్బందికరంగా ఉండొచ్చు కానీ మనం సూటిగా మాట్లాడుకుంటున్నాం కాబట్టి చెప్తున్నాను. గంటా సురేష్ అన్న వ్యక్తి అసలు కాపే కాదంట కదా, అది నిజమా కాదా? నేను కాపునే, కాపుని కాబట్టి కాపు సంఘం పెట్టి నేను కాపులకి సేవ చేస్తూ తిరుగుతున్నాను. కాపు కాదనే వాళ్ళు డైరెక్ట్గా నన్ను అడగచ్చు, కాపు మీరు ఏ కులం అని. ఎవరు ఏ కులం అంటున్నారు? నన్ను ఏ కులాన్ని పోల్చారు? కాపు కాదంటున్నారు. నేను ఏ కులం వస్తుంది అది చెప్పాలి కదా. నేనైతే కాపు. మా అమ్మోళ్ళు చిన్నప్పటి నుంచి క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్ ఉన్నారు కాబట్టి మా నాన్నోళ్ళకి, మా నాన్న చనిపోయిన తర్వాత నేను నాన్నకు దూరంగా ఉన్నాను, మా నాన్న తరపులకి. అందుకని నన్ను ఇక్కడ కొంతమంది నన్ను క్రిస్టియన్గా చూస్తున్నారు. నేను చర్చికి వెళ్ళాను, చర్చి వ్యాన్, నేను ఆల్రెడీ కొంతమంది డ్రైవర్ని, చర్చిలో వ్యాన్ తోలే కాబట్టి నన్ను క్రిస్టియన్గా భావిస్తున్నారు. అది వాళ్ళకి అర్థం చేసుకోవడంలో ఉంది. నేనైతే కాపు కులస్తుని. ఏ కులంలో చూసినా కేవలం 1-2 సంఘాలు ఉంటాయి. ఏ కులంలో చూసినా కేవలం మీ కాపు కులంలో మాత్రమే చాలా వందల కొద్ది సంఘాలు ఉంటాయి. గల కారణం ఏంటి? అది ఎవరి కాళ్ళు ఇండివిజువల్గా పెరగాలనే ఉద్దేశంతో కాపు సంఘాలు పెట్టుకుంటున్నారు. ఎందుకంటే ఎవరి కాళ్ళు నేనే గొప్ప అనే ఉద్దేశంతో కాపు సంఘాలు చాలామంది వచ్చినాయి. కానీ వాళ్ళు వచ్చినా కాపులకే సేవ చేస్తున్నారు కనుక అది మేము పెద్ద ఇది అనుకోవట్లేదు, అది పెద్ద తప్పు అనుకోవట్లేదు. ఎందుకంటే ఎవరు చేసినా కాపు సంఘానికి సేవ చేస్తున్నారు కాబట్టి. ఓకే. మరొక ప్రశ్న ఏంటంటే, కాపు నాయకులు, కాపు సంఘాలు టీడీపీ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చాలా ఉద్యమాలు చేశారు. అందులో ముఖ్యంగా ముద్రగడ్డ గారి ఉద్యమం. అలాంటి కాపు సంఘాలు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక ఉద్యమాలు చేయకపోవడానికి గల కారణం ఏంటి? ఒకటి, భయపడ్డారా, భయపెట్టారా, లేదా ఈ ప్రభుత్వం మీకు కావాల్సిన సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు పరుస్తుందా, అందుకనే మీరు కామ్గా ఉన్నారా? యాక్చువల్గా చెప్పాలంటే భయపడుతున్నారు. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారు ముందే చెప్పాడు, నేను కాపు రిజర్వేషన్ ఇవ్వను, అది మాకు సంబంధం లేదని చెప్పేశాడు జగన్మోహన్ రెడ్డి. దాంతో మేము అడిగినా ఆయన ముందే చెప్పాం కదా అనే ఉద్దేశంతో ఆయన చెప్పుకుంటూ పోతాడు. అలాంటిది కొంచెం విధంగా ఒక ధర్నా చేయాలన్నా, ఏం చేయాలన్నా అరెస్టులో ఇవన్నీ కేసులు, వెనకుండే కుర్రాళ్ళు ఇబ్బంది పడతారు. మేము ఇబ్బంది పడినా బాధ, కానీ వెనకున్న వాళ్ళు ఇబ్బంది పడకూడని ఉద్దేశంతో మేము ఉద్యమాలకు ముందు ఉండలేదు. కొంతకాలం క్రితం వరకు కూడా మిరియాల కాపునాడు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న గంటా సురేష్ రీసెంట్గా ఎందుకని సైలెంట్గా ఉన్నాడు? సైలెంట్గా ఏం లేదు కానండి, ఆఫీసు లేకపోవడం వల్ల నేను సైలెంట్గా ఉన్నాను. కానీ చేసే పనులు చేస్తున్నాం. రాజాంగ మిత్రమండలి కానీ, రంగయ్య వర్ధంతులు ఇవన్నీ చేస్తున్నాము కాపు సంఘం తరఫున. చేయాల్సినవి ఉన్నాయి కానీ మేము సైలెంట్ అవ్వాలా. ప్రస్తుతానికి వర్క్ లేదని అయ్యాం. గంటా సురేష్కి చెడలవాట్లు బాగా ఉన్నాయి, బాగా తాగుతాడు, అందుకనే కాపు సంఘాలు ఆయన దూరంగా పెట్టారు అని చెప్తారు. దీనికి మీ సమాధానం ఏంటి? కాపు సంఘాలు ఎవరు దూరంగా పెట్టలేదు కానండి. చెడు అలవాట్లు అంటే అందరికీ ఉంటాయి. కొంతమంది డబ్బున్న వాళ్ళు ఇంట్లో తాగుతారు, డబ్బు లేని వాళ్ళు బయట ఉంటారు. డబ్బున్న చేసే సంసారం, డబ్బులు చేసే వ్యభిచారం చూస్తారు, అంతే తప్ప అంటే ఏమున్నాయి నాకు చెడు అలవాట్లు? ఒక నిరూపించమనండి, ఒక్కటి చెప్పండి. ఏం చెడు అలవాట్లు ఉన్నాయి? నేను చూశారు, ఎక్కడ చూశారు నన్ను? అసలు కుల సంఘాలు పెట్టడానికి గల కారణం ఏంటి? కుల సంఘాల వల్ల ఎవరికి ఉపయోగం? కుల సంఘాల వల్ల విధి విధానాలు ఏంటి? కుల సంఘాల వల్ల ఆ కులాల్లో ఉన్న పేదరికాన్ని నిర్మూలన చేయడానికి కుల సంఘాలు చాలా ఏర్పడుతున్నాయండి. కుల సంఘాలు అయితే కుల సంఘం ఉంటేనే మంచిది. ఎందుకంటే ఆ కులానికి సరే మనకి గవర్నమెంట్ నుంచి ఇచ్చే రాయితీలు, లోన్లు, ఎలాంటి ఏమన్నా ఇళ్ల స్థలాలు ఏమైనా ఉంటే కుల సంఘం ద్వారా పోట్లాడి ఆ పేదలైన నిరుపేదలైన కుల సంఘం వాళ్ళకి ఇప్పిస్తాం. టీడీపీ ప్రభుత్వంలో చాలామందికి 100 మంది దాకా నేను లోన్లు ఇప్పించాను. కుల సంఘం వల్ల నాకు హ్యాపీ అనిపించింది. అలా లోన్లు ఇప్పించడం వల్ల నేను తృప్తిపడ్డాను. దానికి కుల సంఘాలు ఏర్పాటు చేస్తారు చాలామంది. అట్ ది సేమ్ టైం ఆ 3 సంవత్సరాలు మీరు ఏం చేశారు? కులానికి మీరు ఏం చేశారు? 2 స్కూళ్ళు నేను 2 స్కూళ్ళు ఇచ్చిస్తున్నాను, దత్తత తీసుకున్నానండి. చక్కతోట స్కూళ్ళు, బందరకోట స్కూల్, అట్లా 2 స్కూళ్ళు దత్తత తీసుకొని ప్రతి సంవత్సరం బుక్స్ ఇస్తున్నాం. పిల్లలకి బుక్స్, బట్టలు, బ్యాగులు, పెన్నులు అన్నీ ఇచ్చేవాళ్ళం. లోన్లు, పిల్లలకు లోన్లు ఇప్పించాను. కుర్రాళ్ళకి వీళ్ళకి చదువుకుంటాకి స్కాలర్షిప్లు ఇప్పించేవాడిని. ఇలా నేను చేశాను కొన్ని.
కానీ ఇప్పుడు ఈ మధ్యన ఇప్పుడు ఇది వైసీపీ వచ్చిన తర్వాత 15,000 ఇస్తుంది కాబట్టి పిల్లలకి, దానికోసమే మేము ఈ ఉద్యమం చేయటం మానేసాం, అంటే పిల్లలకి చూడడం మానేసాం. గతంలో పరోక్షంగా రాజకీయాల్లో ఉన్న గంటా సురేష్ రీసెంట్గా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నాడన్న ఒక వాదన అనిపిస్తుంది. అది ఎంతవరకు నిజం? అంటే ఆశ అయితే అందరికీ ఉంటుందండి. ఏదో ఒకటి కార్పొరేటర్ రావాలని ఆశ ఉంటుంది, ఎమ్మెల్యే ఆశ ఉంటుంది, అందరికీ ఆశలు ఉంటాయి. నాకైతే కార్పొరేటర్ రావాలని ఆశ ఎప్పటి నుంచో ఉంది. కానీ కొన్ని పార్టీలు నన్ను తొక్కేసి ఇవ్వనివ్వకుండా చేసినాయి. ఎందుకంటే నేను ఎదుగుతున్నానని ఆశ దురాశ కొంతమందికి ఉంది. అందుకనే నేను దూరంగా ఉన్నాను. నెక్స్ట్ కార్పొరేటర్గా వేయాలని ఆశ ఉంది. ఏ పార్టీ ఆహ్వానిస్తే ఆ పార్టీ నేను కార్పొరేటర్గా వేయడానికి సిద్ధంగా ఉన్నాను. మొదట కాంగ్రెస్కి సపోర్ట్ చేశారు, ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీ, మీరు బేసికల్గా చిరంజీవి గారి అభిమాని కాబట్టి ప్రజారాజ్యం పార్టీకి సపోర్ట్ చేశారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ బలపరిచిన టీడీపీ పార్టీకి సపోర్ట్ చేశారు. ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్లో మీరు ఏ పార్టీ సపోర్ట్ చేస్తున్నారు? అంటే మీరు ఆల్రెడీ ఇప్పుడు కార్పొరేటర్కి పోటీ చేసే ఆలోచన ఉందని, ఏ పార్టీకి సపోర్ట్ చేయబోతున్నారు? నేను మెగా అభిమాని అండి. మెగా ఫ్యాన్స్, మెగా హీరోస్ ఎటుంటే నేను అట్టే ఉంటాను. నేను మెగా ఫ్యామిలీ. చాలా సింపుల్గా చెప్పేశారు అనమాట. అంతే, మెగా ఫ్యామిలీ కాబట్టి అటు ఎటు ఉంటే అటు ఉంటారు. అంతే. అంటే టీడీపీలు ఉంటారో తెలియదు, జనసేనలో ఉంటారో తెలియదు, ఏంటో తెలియదు, కానీ పార్టీలకి వచ్చే ఆలోచన ఉంది. ఓకే, ఏ కులంలో లేని విధంగా ఒక్క మీ కాపు కులంలో మాత్రమే కులాన్ని తిట్టుకునే సంస్కృతి మొదలైంది. దాని గురించి మీరు ఏమంటారు? అంటే ఇది పెద్ద ఉమ్మడి కుటుంబం అండి. చిన్న కుటుంబంలో గొడవలు, ఉమ్మడి కుటుంబంలో గొడవలు అవుతాయి. ఎందుకంటే పెద్ద కుటుంబం చెడు తిరిగినా కాపులే, ఒకడు ఎదుగుతుంటే ఒకడు ఓర్చుకోలేడు, తిట్టుకుంటారు. ఈ సహజంగా ఉండే కుటుంబంలో గొడవలు అవన్నీ. ఇది పెద్ద ఇదే కాదు అనుకుంటున్నా. అంటే మీ కులాన్ని మీరు తిట్టుకోవడం కూడా అది పెద్ద ప్రాబ్లం ఏం కాదని చెప్తారు. అంటే పెద్ద కులం కాబట్టి సమస్యలు అన్నీ ఉంటాయి. పెద్ద కులం ఇది. చిన్న కులం అయితే 5 ఉన్న వేరు, 10 మంది ఉన్న కుటుంబం వేరు. ఓకే, ముఖ్యంగా ఏ సంఘంలో లేని విధంగా కేవలం మీ సంఘాల్లో ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీకి సపోర్ట్ చేస్తూ ఉంటాయి. ఆ పార్టీ సపోర్ట్ చేయడం కారణం ఏంటి? సంఘానికి ఏమైనా ఉపయోగపడతారన్నా, లేకపోతే వాళ్ళ స్వలాభం కోసం ఏమైనా ఉపయోగపడతారన్నా పార్టీలు? అంటే సంఘం ఇప్పుడు అధికార పార్టీలో మనం దానికి సపోర్ట్ చేస్తే రేపొద్దున్న మనకి ఏది కావాలన్నా మనకి ఇస్తారు, మన ప్రజలకు ఇస్తారు, మా సంఘానికి ఇస్తారు, మా సంఘంలో ఉన్న సభ్యులకు అందరికీ న్యాయం చేస్తారని చెప్పి మేము సపోర్ట్ చేయడం జరుగుతుంది. కానీ కొంతమంది ఉన్నారు సులభం కోసం, వాళ్ళని పట్టించుకొని అలాంటి చూసుకొని కొన్ని మా చిన్న సంఘాలు లాంటివి మమ్మల్ని దెబ్బ కొట్టడానికి చూస్తున్నారు ఈ రాజకీయ నాయకులు. బడుగు బలహీన వర్గాలకు ఆరాధ్య దైవంగా ఉన్న మంగవీటి మోహన్ రంగా గారిని కేవలం ఒక కాపు కులానికి మాత్రమే పరిమితి చేసి మా కాపు నాయకుడు అని చెప్పుకోవటం ఎంతవరకు కరెక్టు? ఇది మంచి ప్రశ్న చేశారండి. రంగా గారు ఎప్పుడూ నేను కాపు అని చెప్పలేదు. ఆయన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతే. ఆయన చనిపోక ముందు వరకు కాపుల్ని జనాలను ఓన్ చేస్తున్నారు. రంగా గారు చనిపోయిన తర్వాత కాపు రంగా గారిని ఓన్ చేస్తున్నారు. ఎందుకు? ఈ కులాన్ని పెంచుకోవడం కోసం రంగా గారిని ఓన్ చేస్తున్న కులం కాపు కులం. రంగా గారు అయితే బడుగు బలహీన ఆశాజ్యోతి. ఆయన ఎప్పుడు దళిత నాయకుడు, బ్రాహ్మణ నాయకుడు, కాపు నాయకుడు, ఎస్సీ నాయకుడు. ఆయన్ని కుల రాజకీయాలు తీసుకొచ్చి రంగా గారు కాపు అని చెప్పి, రాధాబాబు కాపు అని చెప్పి చెడగొట్టేదే ఈ కాపు కుల నాయకులు కొంతమంది ఉన్నారు దాంట్లో. చూసారు కదా వ్యూవర్స్, ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మనం చూస్తూనే ఉండండి ఎస్టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎస్టీవీ.